ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున ప్రభువును స్తుతించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మన ప్రభువుని ఎంతగానో స్తుతించు బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై మనము ఆదికాండము 14వ అధ్యాయము 41వ అధ్యాయం 14వ వాక్యంలో ఉన్న భాగమును మరలా ధ్యానము చేయుచున్నాము. ప్రియులారా, ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షవరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు వచ్చెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. దేవా, చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగంలో గడిచిన 3వ దినముగా ఈరోజుతో మనం ఇదే వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. మొదటిగా అతడు పిలువబడ్డాడని, 2 తల క్షవరం చేయించబడిందని, 3 అతడు మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు వచ్చాడని చూస్తున్నాం. ఫరో ఐగుప్తు దేశానికి రాజు అయితే, మనం ఆరాధన చేయుచున్న యేసయ్య రాజుల రాజు, ప్రభువుల ప్రభువునై ఉన్నారు. అట్టి ప్రభువు యొక్క సన్నిధిలో సమక్షంలో చేరిన మనం మంచి బట్టలు ధరించిన వారిగా మనం ఉండాలి అనేది వాక్య సారాంశం. ప్రియులారా, మంచి బట్టలు అంటే ఈ లోకంలో పండుగకు వస్త్రాలలో నూతనమైన మార్పులు కలుగుతూ ఉంటాయి కదా. నేననేది వస్త్రాలలో మార్పు కాదండి. బైబిల్ సూచిస్తుంది వస్త్రానికి 2 పేర్లు చెప్పబడ్డాయి, 2 విషయములు. ఒకటి, యెహోవా ప్రభావమును వస్త్రముగా ధరించి ఉన్నారు అనుంది. అంటే వస్త్రమును గూర్చి ప్రభు విషయంలో మాట్లాడవలసి వస్తే వస్త్రము ప్రభావానికి సాదృశ్యం. అయితే ఇక్కడ యోసేపు కదా, ఫరో ఎదుట కదా నిలవబడింది. అంటే యోసేపు వస్త్రం. భక్తుడు ఏమంటారు? మా నీతి క్రియలనియు మీ దృష్టికి మురికి బట్టవలే ఉన్నవి అంటాడు. అంటే ప్రియులారా, 2వ భాగం వస్త్రం దేనికి పోల్చబడింది అంటే క్రియలకు పోల్చబడింది అని అర్థం. ప్రియులారా, చూడండి, ఇదే క్రియలు
పరిశుద్ధతకు సాదృశ్యంగా కూడా తెలియపరచబడ్డాయి. ఇప్పుడు ఫరో ఎదుటకు వచ్చినటువంటి యోసేపు మంచి బట్టలు కట్టుకున్నాడని వాక్యంలో మనం విన్నాం. చూడండి, మంచి బట్టలట అంటే మంచి క్రియలు. అంటే అంతకు మునుపు యోసేపులో మంచి క్రియలు లేవా? ఆత్మీయులారా చూడండి, బోయాజు కళ్ళములో ఉన్నారు. రూతు ఆ కళ్ళములోనికి వచ్చింది. బోయాజు మీద నుండినటువంటి వస్త్రమును ఆమె తీసుకొని కప్పుకొనుటకు సిద్ధపడింది. కుమారి, నీవెవరు అంటే నేను రూతును అంది. ప్రియులారా, ఆ బోయాజు అంటారు మరొక వ్యక్తి ఉన్నారు, అతడు నీకు సమీప బంధు, అతడు నీకు న్యాయం జరిగించినట్టు నేనే చేస్తానని చెప్తారు. పిల్లరా, వీటిని బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ఆ రాత్రి కళ్ళములోకి వెళ్ళుటకు కూడా తాను స్నానము చేసి వస్త్రములు ధరించుకుని తైలం రాసుకుని వెళ్ళినది అని చూస్తాం. చూడండి, వస్త్రము అనేది పరిశుద్ధమైన జీవితం, నీతి క్రియలను సూచిస్తూ ఉంది. ఇప్పుడు యెషయి దైవ దర్శనంలో వస్త్రము దేవాలయమును నిండారులుగా కమ్ముకున్నట్లుగా చూస్తున్నాం. అంటే ఈ భాగములన్నిటిని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, వస్త్రము పరిశుద్ధతతో కూడినటువంటి క్రియలు అన్నమాట. యోసేపు రాజు ఎదుటకు వచ్చినప్పుడు మంచి బట్టలు కట్టుకొని వచ్చాడు. రాజుల రాజైన యేసు ఎదుట మనం నిలవబడవలసి వచ్చినప్పుడు, యేసు ఎదుట మనము నిలవబడవలసి వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధతతో కూడినటువంటి క్రియలు, మంచి క్రియలు, దైవిక క్రియలు. చూడండి, ఒక అన్నదమ్ములు ఇద్దరూ కలిసి దేవుని జడ్జిమెంట్ కొరకు నిలవబడ్డారు. ప్రియులారా, ఒక అన్న దేవుని ఎదుట నిలవబడవలసి వచ్చింది. ప్రభు అడుగుతున్నారు, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే అతడు అంటాడు, నా తమ్ముడికి నేను కావలి వాడినా అంటాడు. ప్రభు మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా, ప్రభు వారు అంటారు, నువ్వు సత్క్రియలు చేసిన ఎడల నువ్వు తలనెత్తుకున్నావా? నువ్వు సత్క్రియలు చేయలేదు కనుక నీ వాకిట పాపము అనబడినది పొంచి ఉన్నది అని ప్రభు మాట్లాడారు. అంటే కయ్యను క్రియలు చెడ్డవి, మంచి పనులు చేయలేదు, మంచి వస్త్రములు తను కలిగి లేడు. ఫలితంగా వాకిట పాపము దేశదిమ్మరి అయ్యాడు అని లేఖనంలో మనం చూస్తున్నాం. కనుక ఆత్మీయులారా, దేవుని బిడ్డలుగా మనం ఆదివారం ఆరాధనలో నిలిచినప్పుడు, వాక్యాన్ని ధ్యానించుట కొరకు మనం నిలిచినప్పుడు, మన పరిశుద్ధ జీవితంలో ఉండవలసిన ఒక మంచి లక్షణం ఏంటంటే, మంచి లక్షణం పరిశుద్ధతతో కూడినటువంటి క్రియలు మనకు కావాలి. పరిశుద్ధ సంబంధమైన క్రియలు మనకు కావాలి. ఎప్పుడైతే ఒక ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన క్రియలు మనలో వెలువడి చేస్తాయో, ఆత్మీయులారా, నిశ్చయంగా పరిశుద్ధ దేవుని యొక్క కృపయు పవిత్రుని యొక్క సన్నిధియు మన మీద ఏలుబడి చేస్తూ ఉంది. చూడండి, దేవుడు ఎక్కడ నివాసం ఉంటారంటే పరిశుద్ధతలోనే కదా. పరిశుద్ధతలోనే కదా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని. ప్రియులరా, యెహోవా ఎనటంటికి పరిశుద్ధతయే నీకు అనుకూలమని లేఖనం సెలవిస్తుంది కదా. ప్రభువారు ఏమన్నారు? నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులైండుడి అని ప్రభు సెలవిచ్చినారు. కనుక ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో దేవుని పిల్లలుగా మనము యోసేపు వలె పరిశుద్ధమైనటువంటి క్రియలు చేసి ప్రభు ఎదుట మనం నిలవబడితే, మరి ఈ 41వ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడండి, ఫరో అతడికి బంగారపు ఉంగరాన్ని పెట్టాడని, మెడలో ఆభరణాన్ని ధరింపచేసాడని, సింహాసనాన్ని చేయించి తన ప్రక్కనే ఉంచాడని,
రథమును కట్టించి దాని మీద ఊరేగించాడని లేఖనంలో చూస్తున్నాం. అంటే యోసేపు చేయవలసినవి ఏంటి? చెరలో నుండి బయటికి రావాలి, క్షౌరం చేయించుకోవాలి, మంచి బట్టలు కట్టుకుని రావాలి. ప్రియులారా, మరి చెర నుండి విడిపించబడడం అంటే లోకం నుండి వేరవ్వడం, క్షౌరం చేయించుకోవడం అంటే ఆ కోరికలను చంపుకోవడం. ప్రియులారా, మంచి బట్టలు, పరిశుద్ధతతో కూడినటువంటి నీతి క్రియలు, ఇవి యోసేపు చేశాడు. ఇవి యోసేపు జీవితంలో జరిగాయి. యోసేపు చేయవలసింది చేశాడు. ఫరో జరిగించవలసిన వాటిని జరిగించాడు. ప్రేరా, మరి మనము కూడా ఆ రాకడలో ఎత్తబడి ప్రభువుతో సదాకాలం మనం జీవించాలి కాదు. యోసేపు మరణం వరకు సింహాసనం మీదనున్నాడు. ప్రేరా, 80 ఏండ్లు, నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో 80 సంవత్సరాలు ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా పనిచేయడం అనేది యోసేపుని మనం చూడొచ్చు. ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో మరి సొలొమోను కానీ, దావీదు కానీ, సౌలు కానీ ఐక్యరాజ్యాన్ని 40 సంవత్సరాలే పాలించారు. తర్వాత రాజుల చరిత్ర చదివితే మరొకరు దగ్గరగా 52 సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా చూస్తాం. కానీ 80 సంవత్సరాలు రాజ్యానికి రెండవ రాజుగా పరిపాలన కొనసాగించిన ఘనమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతడు యోసేపు. కనుక ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన విశ్వాస జీవితంలో దీన్ని ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకుందాం. పరిశుద్ధమైనటువంటి నీతి క్రియలు కలిగిన వారమే దేవుని ఎదుట మనము నిలవబడుదుము గాక. తండ్రి, దేవా, స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో, కృపతో, బలముతో నింపమని, మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసును సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.